అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను బుధవారం విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి విజయనగరం పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో అల్పాహారాన్ని వితరణ చేశారు. అనంతరం జిఎస్ఆర్ హోటల్ దగ్గర బర్త్డే వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కేక్ కటింగ్ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా మెగా సోల్జర్స్, జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా జనసేన నేత గురాన అయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరుతగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్గా తయారయ్యారని పేర్కొన్నారు. తన నటనతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తుఫాన్లు క్రియేట్ చేస్తున్నారని కొనియాడారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతను రామ్ చరణ్ తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నేత పిల్ల విజయ్ కుమార్, జనసేన నేత ఆదాడ మోహన్ రావు, డి రామచంద్రరాజు, టి రామకృష్ణ, ఎంటి రాజేష్, పితాల లక్ష్మి, దుప్పాడ జ్యోతి, అడబాల వెంకటేష్, గొల్లపల్లి మహేష్, ఎం పవన్ కుమార్, మజ్జి శివశంకర్, ముదిలి శ్రీనివాస్, పి అభిలాష్, దుప్పాడ నరేష్, చందు, శ్రావణ్ కుమార్, రఘు, దిలీప్, వెంకీ, మధు, రెడ్ క్రాస్ కార్యదర్శి కె సత్యం తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 35వ వార్డు పూర్ణ మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా పూజలు చేసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని నాశనం చేసే పార్టీతో జతకట్టిన కూటమికి ప్రజలు ఓటితో బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, దక్షిణంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరిగిందని, 175 నియోజకవర్గాల్లో దక్షిణ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ, నియోజకవర్గ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్, గరికిన గౌరీ, కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడిగుడ్ల శ్రీధర్ పూర్ణిమ, చెన్నా జానకీరామ్, మాసిపోగు మేరీ జోన్స్, కోడూలు అప్పలరత్నం, భారీ సంఖ్యలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధనుంజయ్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ కేతా లోకేష్, ఎల్సీకేపురం 26వ వార్డు కోఆర్డినేటర్ మేడాపురం సూరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్యాలయంలో 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, పలు వార్డు కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భాగ్యారెడ్డి, స్ఫూర్తి న్యూస్. Please like, share, subscribe our channel.